హాయ్ గైస్, చేపల చెరువు గొట్టు మీద 4 లైన్లు అయితే లేటరల్ స్ప్రెడ్ చేసుకొని 2 లైన్లకి వంగ మొక్కలు టమాటో మొక్కలు నాటుకున్నాము. గొట్టుకి చివరి వైపు అటు ఇటు బీరపిక్కలు అయితే విత్తుకున్నాము. ఈ బీరపిక్కలు విత్తుకొని ఈ రోజుకి 7 రోజులు అయితే అవుతుంది. కొన్ని అయితే మొలకలు వచ్చాయి, కొన్ని అయితే ఇంకా రాలేదు. మనం ఏ మొక్కలు నాటుకున్నా, ఏ విత్తనాలు విత్తుకున్నా ముందుగానే గెత్తం వేసుకోవాలి. కాకపోతే ఇది చెరువు గొట్టు కావడం వల్ల మాకు దుక్కు దున్నుకోవడానికి అవకాశం లేదు. మొక్క ఉన్న దగ్గర మాత్రమే 2 దోసులు పసుల పెంట ఈ విధంగా వేసుకుంటున్నాము. ఒక ట్రాక్టర్ పసుల పెంట 3500 అయితే ఖర్చు అయింది మాకు. ప్రస్తుతానికి వంగ మొక్కలు, టమాటో మొక్కలు, బీర మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉన్నాయి. ఎటువంటి డిసీజ్ లేదు. ఈ డ్రిప్ పద్ధతిలో మనం కూరగాయలు వేసుకున్నా, ఏ పంట వేసుకున్నా సరే చివరి మొక్క నుంచి స్టార్టింగ్ మొక్క వరకు ఒకే విధంగా వాటర్ అయితే డిస్పాచ్ అవుతుంది. మేము 5 ప్యాకెట్లు అయితే బీర విత్తనాలు విత్తుకున్నాము. ఒక ప్యాకెట్ 50 గ్రాములు ఉంటుంది. అందులోని సీడ్ కౌంట్ అప్రాక్సిమేట్లీ 350 అని అంటారు. 5 ప్యాకెట్లు కలిపి సుమారు 1700 వరకు సీడ్ ఉండొచ్చు. ఇప్పటి వరకు 75% వరకు జర్మినేషన్ అయితే పూర్తిగా వచ్చింది. ఇంకా 25% వస్తుందో రాదో గ్యారంటీ లేదు. బీరపాదులకు ఇంకా చాలా పని ఉంది. కొన పాకేటప్పుడు కంపి వేసుకొని పందిరి వేసుకోవాలి. అప్పుడే మనకు బీర పంట బాగా దిగుబడి వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.